వెల్కమ్ బ్యాక్. పత్రికల్లో వచ్చిన వార్తలపై చర్చించేందుకు మన స్టూడియోలో సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నుంచి గణేశ్వర్ గారు, తర్వాత తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నుంచి రఘు గారు మనతున్నారు. ముఖ్యంగా రఘు గారు చూశారు, నేను చాలా చోట్ల పవర్ కట్ అయిపోయింది, చాలా చోట్ల జనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా రాష్ట్ర విభజన ఆగేంత వరకు మేము సమ్మె విరమించమని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. అండ్ మీరేమో గ్రిడ్ను కూల్చే కుట్ర జరుగుతుందని చెప్పి నిన్న మీరు మాట్లాడుతున్నారు. దానికి దీనికి లింక్ ఏముందండి? ఉంది నిజంగానే సదరన్ గ్రిడ్ కూలే ప్రమాదం ఉందా? అంటే మామూలుగా ఈ సమ్మెతోటి అయితే ఎట్టి పరిస్థితుల్లో గ్రిడ్ కొలాప్స్ అయ్యే అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం చాలా అభివృద్ధి చెందింది. కేవలం ఒక 2000 నుంచి 3000 మెగావాట్లు. ఎందుకంటే హైడల్ జనరేషన్ అనేది మనం పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా ఉత్పత్తి చేయం. ఇప్పుడు తెలంగాణ పరిధిలో ఉన్న నాగార్జున సాగర్ కానీ, అట్లనే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్, లోయర్ సీలేరు, ఈ ప్రాజెక్టుల నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ మనం ఉత్పత్తి చేయగలిగితే అక్కడ తగ్గిపోయే విద్యుత్తులో చాలా భాగం రికవర్ అవుతుంది. అయినా సరే ఏదేమైనా సరే ఒక 2000 నుంచి 2500 మెగావాట్ల వరకు నెట్ లాస్ ఉంటుంది. అంటే ఈ ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులు సీమాంధ్రలో చేస్తున్న సమ్మె కారణంగా ఒక 2000 నుంచి 2500 మెగావాట్లకు మనం నష్టపోతాం రాష్ట్రం. అయినా సరే 2000 మెగావాట్లతోటే మొత్తము గ్రిడ్ అంధకారం అయ్యే పరిస్థితులు లేవు. ఎందుకంటే సకల జనుల సమ్మెలో కూడా అప్పుడు సింగరేణి బొగ్గు నిలిపివేయడం కారణంగా దాదాపు 2500 మెగావాట్ల వరకు మొత్తం విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. అప్పుడు గ్రిడ్ కొలాప్స్ అయ్యే పరిస్థితులు ఏర్పడలే, కేవలం విద్యుత్ కోతలు పెరిగినాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఒక విద్రోహ శక్తులు కూడా ఇందులో ప్రవేశించినాయి అనేసి మాకు ఆధారాలు కూడా దొరికినాయి. ఈరోజు కూడా మీరు ఫోటోలు, అనేక పేపర్లలో ఫోటోలు చూస్తే రాజకీయ పార్టీలకు చెందిన కొంతమంది కార్యకర్తలు సబ్స్టేషన్లలో వీటిల్లో ప్రవేశించి బలవంతంగా ట్రిప్ చేస్తున్నవి ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. అంటే మేము చెప్పేది ఏంటంటే, ఒకటి విద్యుత్ ఉద్యోగులకు వాళ్ళ నిరసన చెప్పే హక్కు ఉందా లేదా అంటే తప్పకుండా వాళ్ళకి హక్కు ఉందని చెప్తున్నాము, వాళ్ళు చేసుకోవచ్చు. అయితే మేము అక్కడ కూడా ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఎప్పుడైతే విద్యుత్ అనేది గాలి ఎంతో నీరెంతో అంత ప్రధానమైన కాబట్టి విద్యుత్తుకు సంబంధించి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైతే మేము కూడా సకల జనుల సమ్మె చేస్తున్నప్పుడు ఒక అంశాన్ని దీని ఇంపార్టెన్స్ను గుర్తులో పెట్టుకొని మేము చెప్పింది ఏంటంటే, సహాయం ప్రజలకు, నిరాకరణ పాలకులకు అనే స్లోగన్తో పోయాం. ఎక్కడ కూడా సామాన్య ప్రజలకు విద్యుత్ తీసే విధంగా మా సమ్మె ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్లో, ఇంక్యుబేటర్స్లో పిల్లలు ఉంటారు, వెంటిలేటర్స్ మీద, అట్లనే వాటర్ సప్లై. ఇప్పుడు మీరు పేపర్లలో చూస్తే గ్రామాల్లో, పట్టణాల్లో అసలు వాటర్ సప్లై పూర్తిగా స్తంభించిపోయింది. ఎందుకంటే నీళ్లు తాగకుండా మనిషి ఉండలేడు. అంటే మన నిరసన వ్యక్తం చేయడం వేరు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక విధమైన నిరసనను తెలంగాణ వాదులాగా మేము ఒప్పుకోలేదు. ఏంటి, ఆత్మహత్యలు చేసుకోవడం అనేది అది ఎక్స్ట్రీమ్ స్టెప్స్. అవి మనుషులు చనిపోవడం అనే దాకా ఎప్పుడు కూడా ఉద్యమాలు పోకూడదు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే, ఆత్మహత్యలు అంటే వాళ్ళంతట వాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొంతమంది చేయబట్టి మొత్తము సామాన్య ప్రజలకు నీళ్లు దొరకకుండా పోతున్నాయి. హాస్పిటల్స్లో పిల్లలు చనిపోయే అవకాశాలు పెరుగుతున్నాయి. 2 పిల్లలు చనిపోయినట్టు కూడా ఒక దగ్గర రిపోర్ట్ వచ్చింది. అంటే ఇట్లా మనుషులు చనిపోయే విధంగా ఉద్యమాలు ఉండకూడదు. దాని మీద మళ్ళీ ఒకసారి వాళ్ళు పునరాలోచించుకోవాలని చెప్తున్నాం. రెండో వైపు ఏంటంటే, ఇది విద్రోహము ఎప్పుడైతే రాజకీయ పార్టీలు కానీ బయట వ్యక్తులు వచ్చేసి పెద్ద ఎత్తున సబ్స్టేషన్లను విధ్వంసం చేస్తారు. అంటే సబ్స్టేషన్లలోకి పోయి ఇప్పుడు 400 kV సబ్స్టేషన్స్ ఒక 12 ఉన్నాయి సీమాంధ్రలో. వీటిని ట్రిప్ చేయడం జరిగిందనుకోండి పోయి. ఎందుకంటే ఏ విధమైన సెక్యూరిటీ 400 kV సబ్స్టేషన్స్ పెట్టాలి. మేజర్ సబ్స్టేషన్స్ ఇవి. లోపలికి పోయి ఏ వ్యక్తి అయినా పోయేసి బలవంతంగా దాన్ని స్విచ్ ఆఫ్ చేయడం మొదలు పెట్టాడు అనుకోండి, మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా 4 రాష్ట్రాల్లో కూడా మొత్తం పూర్తిగా అంధకారం అయ్యే పరిస్థితులు వస్తాయి. మళ్ళీ దాన్ని రిస్టోర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ లోపల 100 కోట్ల రూపాయల విధ్వంసం జరుగుతుంది. కాబట్టి మా భయం ఏంటంటే, ఇలాంటి విధ్వంసకర శక్తులు సమ్మెలో ప్రవేశించినాయి అనేసి మనకు తెలుస్తుంది. కాబట్టి దాని మీద ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రభుత్వం దీన్ని ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయాలనేసి మేము డిమాండ్ చేస్తాం. గణేశ్వర్ గారు, సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగులు అనుకుంటున్నాను, జనం ఇబ్బంది పడుతున్నా సరే మేము రాష్ట్రం సమైక్యం నుంచి వరకు పోరాడాలనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? ఇంతకీ ఒకటండి, అన్నగారు చెప్తుంది, ఒక సైడ్ ఏమో ఒక సమ్మెను ఆయన ప్రోత్సహిస్తున్నారు, ఇంకో సైడ్న విద్రోహ శక్తులు ఉంటాయి అంటున్నారు. ఏమంటే ఇది గవర్నమెంటు ఇది ఉన్నది, ఉద్యోగులుగా కూడా మా బాధ్యత. స్ట్రైక్లో వెళ్ళినంత మాత్రం మా ప్రాపర్టీస్ పాడు చేయాలని మాత్రం ఎవరికి ఉండదు. అయితే ప్రజాగ్రహం ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది 8.5 కోట్ల యొక్క ఆత్మగౌరవ సమస్యని అంతా కూడా ఢిల్లీ పెద్దలుగా మంటలో కలిపారు.
ఇప్పుడు ఎప్పుడైనా ఒక డివిజన్ చేసేటప్పుడు కానీ ఒక తండ్రి పాత్ర చేసుకుని చేయకపోవటం అన్న ప్రాసెస్లో మీరిద్దరు అన్నదమ్ముల్ని కొట్టుకోండి, మీ అంతటా మీరు కొట్టుకుని ఎవడు గెలిచి వస్తాడో వాడు పందెంలో ఇదిలాగా పెట్టి వీళ్ళని కొట్టుకుని వ్యవస్థలను నాశనం చేసుకోండి, మీరు కొట్టుకున్నట్టుగా ఎటు మాకు లాభం ఉంటే సపరేట్ చేస్తాం లేకపోతే కలుపుతాం అన్న విధానంలో వాళ్ళు ఒక రకమైన ఒక పార్టీని 10 సంవత్సరాల నుంచి తయారు చేసి విభజన అనే దాని మీద ఎక్కువగా తయారు చేసి పెట్టి రాష్ట్రంలో లేని సమస్యలను ఎక్కువగా సృష్టించి పెట్టారు. ఈ సమస్య సృష్టించింది మన రాష్ట్రాన్ని అంధకారం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రెజెంట్ వాళ్ళు చేస్తున్నారు. దానికి ఉద్యోగులుగా మేము దాన్ని ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి ప్రజలు వస్తున్నారు. ఆయన ఏదో విద్రోహ శక్తులు అంటున్నాడు, విద్రోహ శక్తులు కాదు, ప్రజలు మీరు ఆపండి, మేమున్నాం, మేము భరించుకుంటామని మీ మీడియాలోనే వచ్చాయి. ఇప్పుడు ఏ సమస్య అయినా ఒకటండి, ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్ నేను కాదన్నాను, దాన్ని మేము ఫేస్ చేస్తాము, దీనికన్నా మా భవిష్యత్తు జీవితాలు ఎక్కువ అని చెప్పి ప్రజలందరూ కూడా సబ్స్టేషన్కి వస్తే వాళ్ళని విద్రోహ శక్తులుగా పోల్చడం అనేది మహాపాపం. గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీ పరంగా ఇప్పుడు మీరు సకల జనులు చేసినప్పుడు సింగరేణి బొగ్గు కంప్లీట్గా క్లోజ్ చేసినా కూడా ఆ రోజు ఉన్న ప్రొటెక్షన్స్ ఆ రోజు ఉన్నాయి, అంత మాత్రం వాటి వరకు మీకు ఎక్కడన్నా వచ్చింది ఒక సబ్స్టేషన్ పాడైపోయింది విద్రోహ శక్తులు వచ్చి దాన్ని ఇచ్చేసారనేది అది టెక్నికల్గా ట్రిప్ అవుతాయి, ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి ఇది ప్రొటెక్షన్తో లింక్ ఉంటుంది కాబట్టి దాంతో టెక్నికల్గా అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దాంతో మాత్రాన మేము రాత్రి చాలా వరకు కూడా రీస్టోర్ చేయడం జరిగింది, కొన్ని విషయాలు ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని, అది కూడా మీ న్యూస్ పేపర్లో వచ్చింది. ఎంతసేపు మనం అవతల వాళ్ళది తప్పు యువతల మాయది కరెక్ట్ అనే విధానం తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. విద్రోహ శక్తులు ఎవరు లేరండి, కాకపోతే అందరూ ప్రజలు వచ్చి ఫోర్స్ చేస్తున్నారు, మీరు చెయ్యాలి, మేమంతా మీతో ఉంటాము, గవర్నమెంట్ చాలా దారుణమైన డెసిషన్ తీసుకుంది, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, సమైక్య రాష్ట్రంలో కరెంటు పరంగా బెనిఫిట్ పొందుతున్న ప్రాంతం ఏదంటే మనకు తెలంగాణ ప్రాంతం అని క్లియర్గా అందరికి స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చే స్టాటిస్టిక్స్ మనం ఏదో ఒకరు చెప్పే కాదు. సమైక్య రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అన్యాయం జరగలేదు, ఇడిపోతే రేపొద్దున రాయలసీమ దారుణం అయిపోతుంది, అలాగే కోస్తాంధ్రాలో కొన్ని ప్రాంతాలు దారుణంగా అయిపోతాయి. కాబట్టి విడిపోవటం వలన నష్టాలు ఉన్నాయని చెప్పటం మేము మా యొక్క ప్రొటెస్టే తప్ప, రేపొద్దున ఇప్పటికే మేము రిఫార్మ్ జరిగి ఏపీఎస్ఈబీ బోర్డులో చాలామంది ఎంప్లాయీస్ ప్రమోషన్స్ కోల్పోయారు. ఆ టైంలో ఈయన చాలా గైడ్ చేసి వాళ్ళు ట్రాన్స్కోలోకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా చాలా మా ప్రమోషన్ రాలేదని పడుతున్నాం. మళ్ళీ డివిజన్ అయితే మళ్ళీ ఎండిపోతాయి అని చెప్పి ఎవరి భయాలు వాళ్ళకు ఉన్నాయి. ఇది నష్టం లేని ఏరియాని తీసుకొచ్చి నష్టపరిచే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పార్టీలు చేయటాన్ని ఖండిస్తూ దానికి నిరసనగా తెలపడంలో విద్యుత్ ఉద్యోగులు ప్రముఖ లాస్ట్ అస్త్రంగా వచ్చారు. 3 నెలల నుంచి చేస్తున్నారు అందరూ. దానికి ఇంతవరకు సపోర్ట్ లేకుండా వాళ్ళతో డిస్కషన్లో ఆంటోన్ కమిటీ వేశారు. మీరు చెప్పినట్టు ఆంటోన్ కమిటీ వచ్చి ఒక్కొక్క పాయింట్ ఒక్కరితో డిస్కస్ చేసిందండి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? అదే ప్రజాస్వామ్యము ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అగైన్స్ట్ వెళ్తుంది గవర్నమెంట్. గణేశ్వర్ గారు, ఇప్పుడు విద్యుత్ అనేది జనం ఏమంటా డైలీ లైఫ్ కంటే కూడా అది గాలి నీరు వాతావరణ గాలి నీరు లాగా అది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు గాలి రాదు నీరు రాదు, సో అత్యంత ఎమర్జెన్సీ సర్వీసులు అది కూడా ఒకటి అనుకోవచ్చు. అది ఆపే పరిస్థితి వచ్చేటువంటి చూస్తున్నాం. దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఒకటి పబ్లిక్ కాల్ ఫోన్ లైన్లోకి వచ్చారు ఒక ఆమె రజనీదేవి గారు. చెప్పండి. గుడ్ మార్నింగ్ రజనీదేవి గారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నా పేరు రజనీ అండి, వై రజనీ, రజనీదేవి కాదండి. రజనీ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను గుంటూరు నుండి ఫోన్ చేస్తున్నాను సార్. చెప్పండి, సమ్మె ఎఫెక్ట్ ఎలా ఉంది? మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? సార్ మాకు ఏ క్యాడర్ లేదు సార్, మేము రాజకీయ నాయకులం కాదు, ప్రభుత్వ ఉద్యోగులం కాదు, నేను సామాన్య ప్రజానీకం నుండి మాట్లాడుతున్నాను సార్. మేము చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామండి. ఇక్కడ కరెంట్ లేదు, ఏ ప్రభుత్వ కార్యాలయం పనిచేయట్లేదు, పిల్లలు చదువుకి లక్షల ఫీజులు కట్టి మేము ఇళ్లలో కూర్చోబెట్టుకున్నాం, తట్టుకోలేకపోతున్నాం సార్ మేము. నేను నా బాధ ఒక విధంగా మీకు చెప్తున్నాను సార్. నా నెత్తి మీద తాటికాయ పడింది సార్, తాటికాయ వేసినవాడు ఎదురుగా నుంచుని ఉన్నాడు, కానీ నా బాధ వాళ్ళకి తెలియడానికి నా బాడీలో ఒక్కొక్క పార్ట్ని మేము ఖండించుకుంటున్నట్లుగా జరుగుతోంది సార్. ఈ సమ్మె మాత్రం ఆర్టీసీని పక్కన పెట్టాం, చెయ్యి నరుక్కున్నాం, అట్లాగే ప్రభుత్వ కార్యాలయాలను పక్కన పెట్టాం, కాళ్ళు నరుక్కుంటున్నాం. ఈ రోజు గుండె లాంటి విద్యుత్తును కూడా ఆపుకుంటున్నాం. ఏమైపోవాలి సార్? మేము సామాన్య ప్రజానీకం కోసం మీరు సమ్మె చేస్తున్నాం అంటున్నారు, మేమెంత సఫర్ అవుతున్నామో మీరు ఆలోచిస్తున్నారా? చెయ్యండి సార్, సమ్మె చేయొద్దని ఎవ్వరూ అనరు. సమ్మె మీ రైట్ అయితే, రైట్ టు లివ్ అనేది మా రైట్, అది కూడా మీరు ఆలోచించండి.
మేము చాలా బాధపడుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఎవరైనా సరే ఒక ఏబుల్ పర్సన్ వచ్చి మన ముఖ్యమంత్రి గారు ఏమీ పట్టించుకోవట్లేదు. వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మీరందరూ మా బాధ పట్టించుకోండి, మా గురించి ఆలోచించండి, మాకు అసౌకర్యం కలగకుండా మా సమ్మె చేయండి. మీరు సమ్మె మీ హక్కు, మాకు బతకడం మా హక్కు. డైలీ వేజ్ పీపుల్ రోజు పోయిన నెల సెప్టెంబర్ నుండి మీరు చూడండి, స్కూళ్ళు పని చేయట్లేదు, ఆఫీసులు పని చేయట్లేదు, ప్రైవేట్ పర్సన్స్ కూడా వర్క్ చేసుకునేవ్వట్లేదు. డైలీ వేజ్ లేబరర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ రజనీ గారు. ఫోన్లోకి వచ్చి అభిప్రాయం సమ్మె చేయడం మీ ఇప్పుడు హక్కు. ఆవిడ కానీ అన్నారు వాళ్ళు నేను బతికే లక్షలు హక్కు కూడా కట్టి ఇవ్వండి. ఫీజులు కట్టానన్నారే, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే. పాపం ఆవిడకి ఇప్పుడు బాధ చెప్పింది, ఓకే దాన్ని తప్పంటలేదు, కానీ కొంత బాధ అయినా సమ్మెంటేనే రియల్గా ఒక ఇన్కన్వీనియన్స్. ఆమె యొక్క కొడుకు ఉన్నారే చదువుకుని, రేపొద్దున ఆమె యొక్క కొడుకుకి ఇబ్బంది ఉండకూడదని భవిష్యత్ తరాలకి కోసమే తప్ప ఇవాళ నేను నా స్ట్రైక్ కోసమో నా ఇది దానికోసం అనడం లేదు. ఆవిడ బాధ నేను తప్ప అనటం లేదు, ఆవిడ చెప్పింది చాలా కరెక్టే, దాన్ని కాదనటం లేదు. కానీ ఆమె కొడుకు ₹1,00,000 కట్టింది దానికోసం ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇదేంటంటే విద్యుత్ అనేది ఏంటంటే ఆపేస్తే, ఇప్పుడు మేము రాగానే ఇక్కడ గ్లాస్ పెట్టారు మేము నీళ్లు తాగాలనేసి, అంటే నీళ్లు లేకుండా ఏది కూడా జరగదు. విద్యుత్ అనేది ప్రతిదానికి మూలం. మీరు విద్యుత్తును ఆపడం మొదలు పెడితే అది ఇప్పుడు మీ కోపం ఉన్న మినిస్టర్స్ ఇళ్లలో కరెంటు పోదు, నీళ్లు పోదు, ఎందుకంటే వాళ్ళకి జనరేటర్స్ ఉంటాయి, అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. సఫర్ అయ్యేది ఏంటంటే లోయెస్ట్ మ్యాన్. అది కూడా సఫరింగ్ ఏంటి, ఇట్ విల్ లీడ్ టు డెత్కే, ఇక అంతే, వేరే కాన్సిక్వెన్స్ ఏమీ ఉండదు. అంత సీరియస్ కాన్సిక్వెన్స్ ఉన్న దాని మీద చాలా సంయమనం పాటించాలి. గతంలో మీరు 2 రోజులు అన్నారు, 1 రోజు అన్నారు, ఇప్పుడు నిరవధికం అనేసరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్స్ ఉండవు. గతంలో ఏంటంటే బావులో బొక్కెనేసుకొని చేదుకునేవాళ్ళు, ఇప్పుడు బోర్వెల్స్, అంటే ఇక బోర్వెల్లో నుంచి నీళ్లు పైకి రావాలంటే కంపల్సరీ ఎలక్ట్రిక్ పంప్, ఇదివరకు హ్యాండ్ పంప్స్ ఉండే, ఇప్పుడు అసలు కంప్లీట్గా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయి సామాన్య ప్రజలు మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇందాక నేను చెప్పింది ఏంటంటే అయినా సరే మా సీమాంధ్ర ప్రజలు బాధపడడానికి సిద్ధంగా ఉన్నారంటే చెప్తున్నారు, ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, వాళ్ళే వచ్చి బంద్ చేస్తున్నారని. సరే నిజంగానే కోరుకుంటున్నారు అనుకుందాం, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకంటే ఒక సబ్స్టేషన్ కొలాప్స్ అయితే, మొత్తం గ్రిడ్ కొలాప్స్ అయ్యే వాతావరణం ఉంటే సెక్యూరిటీ పెట్టకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక్క కానిస్టేబుల్ నిన్న కడప సబ్స్టేషన్ దగ్గర ఉండి ఆ వీడియోలో చూస్తే ఒక్కడే ఇట్లా కుర్చీలో కూర్చున్నాడు, ఏమన్నంటే చావగొట్టేటట్టున్నారు అక్కడ. అంటే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నాం. ఇక్కడ ప్రజల్లో భావోద్వేగాలు ఉన్నాయా లేవా గురించి చర్చించట్లేదు. ఉద్యోగులు చేయడం అనేది మేమేం తప్పు పట్టట్లేదు. మేము చెప్పదలుచుకున్నది ఒక్కటే, అసలు ప్రభుత్వం ఇట్లా గాలి కొదిలేసినట్టు వ్యవస్థ మీరు 5 సంవత్సరాల నుంచి విద్యుత్ సౌధ ముందు చేస్తున్నారు కదా, అప్పుడు కూడా ప్రభుత్వం డైరెక్ట్ ఒక చీఫ్ మినిస్టర్ నువ్వు సీమాంధ్ర చీఫ్ మినిస్టర్ నువ్వు కాదని ఒక పక్క తిడుతున్నావు. ఆయన మళ్ళీ ఇప్పుడేమో 3 ప్రాంతాలకు తింది, మా ప్రాంతానికి సీమాంధ్ర ఎంప్లాయీస్ ని మీరు ఏమనేది ముఖ్యమంత్రిని తిడుతున్నావు, మరి అదే ముఖ్యమంత్రిని మళ్ళీ పని చేయట్లేదని మీరే అంటున్నారు. అన్ని పక్కల మీరే మాట్లాడారు. సీఎం ఏం చేస్తున్నాడు, యంత్రాంగం ఏం చేస్తున్నాడు అంటే మీరు సమ్మె స్టార్ట్ చేశారు. ఆ సమ్మె వల్ల ఇంతకుముందు చెప్పారు విద్యుత్ అనేది ఎంత ఎమర్జెన్సీ ఉంది, ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది అనేది అందరికీ తెలుసు, మీకు తెలుసు. సో ఈ టైంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే సామాన్య జనాల కోసం, ఇప్పుడు రజనీ చెప్పింది గుంటూరు నుంచి, రజనీ గారు మా కోసం చేస్తున్నారంటారు, మమ్మల్ని బతికే స్వేచ్ఛని మీరు కాల్ రాస్తున్నారంటే ఏం లేదండి. రాత్రి ఆవిడ కరెంట్ ఉందా లేదా అడగండి. క్లియర్గా అంతా మేము కూడా మానవత్వ దృక్పథం ఉన్నవాళ్ళమే, ఎవరిని విమర్శించాలని కాదండి. ఇక్కడ మన అందరినీ విమర్శిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, ఏర్పాటువాదులు. గత 10 సంవత్సరాల నుంచి ఉన్నది లేనట్టుగా చూపించి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక ఉత్తర భారత పొలిటీషియన్ బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన మాఫియా పాలిటిక్స్ మన రాష్ట్రం మీద పడి వాళ్ళు విమర్శించి మనని చేస్తుంది. మేము కాదు, మా బతుకుల కోసము భవిష్యత్తు తరాల కోసము కొంత ఇబ్బంది పెట్టుకుంటున్నాం తప్ప వాళ్ళకి నిరసనగా వాళ్ళ నేషనల్ మీడియా ఇప్పుడు ఈ చిన్న జరిగితే హైదరాబాద్లో మన సకల జైన్ల గురించి నేషనల్ మీడియాలో ఇచ్చేసారు. 6 కోట్ల మంది ఇంతమంది ఇంత శాటిలైట్లు వాళ్ళన్నీ వచ్చాయి, వాళ్ళకి తెలియట్లేదండి. ఇంటర్నేషనల్ ఎవరు అంటే 6 కోట్ల మంది భారతీయులు కాదా, 6 కోట్ల మంది భారతీయులు కాదా వీళ్ళకి అంటున్నాను. అంటే కేవలం 2 నెలల నుంచి వచ్చేదానికి 3 నెలల నుంచి చేస్తుంటే అలాగే కానీ ఇది కానీ ఇప్పుడు వాస్తవాలని
పనికిరాని వాళ్ళకి చేసి వాళ్ళ ఆత్మగౌరవం మొత్తం ఎంటైర్ స్టేట్ లోనే గొడవ పెడుతున్నారు. గణేష్ గారు, ఇది తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఇక్కడ ఉన్నారు. పెట్టుబడిదారులు ఎప్పుడు సీమాంధ్ర ఇక్కడ ఫ్యూడలిస్టులు పెట్టుబడిదారులు ఇక్కడ వీళ్ళని క్వశ్చన్ చేయట్లేదు. మీరు మిమ్మల్ని ఫ్యూడలిస్టుల నుంచి బయట తీసుకొచ్చిన వాళ్ళు సీమాంధ్ర ప్రజలు మిమ్మల్ని ఇక్కడ ఉన్న మిమ్మల్ని విమర్శపడుతున్న ముస్లిం రాజు నుంచి సేవ్ చేసిన వాళ్ళు సీమాంధ్ర ప్రజలు. వాళ్ళతో ఇదేనాకే వాళ్ళు మీకు 56లో 2 లక్షల ఎకరాలు 40 లక్షల ఎకరాలకి సాగులోకి వచ్చింది. అంటే తెలంగాణ ప్రాంతం లేదా లగడపాటి ఎందుకు ఇక్కడ జానారెడ్డి గారు ఉన్నారు, జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ చేస్తున్నారు. ఎవరినైనా కాదండి వాస్తవాన్ని డాక్టర్ సమ్మె చేస్తే దాని ఎఫెక్ట్ సమాజం మీద ఎంత ఉంటుందో మీకు తెలుసు. డాక్టర్ పనిచేసేంత అవకాశాన్ని ఇచ్చేది కూడా ఇప్పుడు పవర్ కట్ చేస్తే డాక్టర్ సమ్మె చేయాల్సిన అవసరం, డాక్టర్ పని చేయడం. సో ఇప్పుడు ఇంతకుముందు ఎమర్జెన్సీ అన్ని ఆగిపోయిన పరిస్థితి దాదాపు తిరుపతిలో చాలా చోట్ల, కర్నూలులో, వైజాగ్లో చాలా చోట్ల. ఇప్పుడు చిన్న పిల్లల్ని అప్పుడే పుట్టిన పిల్లలందరినీ చంపేయాలన్నది లేదండి. మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి హాస్పిటల్స్ పెట్టమని చూడండి. పొద్దునొచ్చిన పేపర్లలో అడిగారు మీరు, ఆయన మధ్యలో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు. ఆయన అడుగుతున్నాడు ఎప్పుడు లేదు. అది మీకు అతి ఆశ. ఇవాళ నీకు ఎలక్ట్రిసిటీ పరంగా ఎలక్ట్రిసిటీ నిపుణులు అని చెప్తున్నావు కదా. ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిసిటీ పరంగా తెలంగాణ ప్రాంతం అన్యాయం అయిందండి. ఏపీ జన్కో పరంగా ఏమన్నా అన్యాయం జరిగిందా? లేదు కదా. వాళ్ళు మనం ప్రీ పవర్ అన్ని కలిసి ఉండమంటే కదా అన్ని ప్రాంతాలకు. ఇప్పుడు ఇది మళ్ళీ నువ్వు ప్రీ పవర్ అన్న తెలంగాణకి ప్రీ పవర్ మిగతా వాళ్ళకి అదే మళ్ళీ ఆ డిఫరెన్షియేషన్ వాస్తవంగా బెనిఫిట్ పొందుతున్నప్పుడు నువ్వెందుకు అదొకటి. అత్యవసర సేవల గురించి మేము చాలా 15 రోజుల నుంచి మేము చెప్తానే ఉన్నాం సార్. ఇప్పుడు మూడోసారి స్ట్రైక్ ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది. మేము అత్యవసర సేవలకి ప్రత్యేక ఏర్పాట్లు జనరల్ ఇట్లాంటివి ఏర్పాటు చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. దానిలో ఎప్పుడు వెళ్తామనేది కూడా మేము క్లారిటీగా చెప్పడం జరిగింది. అయితే మా ఉద్దేశం జనాలను చంపేయాలి, పిల్లల్ని చంపేయాలి అనేది కాదు. దానికోసం అంతిమ అస్త్రంగా ఈ జనాలను చంపేస్తుంది ఎవరు? యూపీఏ గవర్నమెంట్. ఈ రాష్ట్రాన్ని దగ్ధం చేస్తుంది ఎవరు? యూపీఏ గవర్నమెంట్. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కాదు. మీరు మీ ఎలక్ట్రిసిటీ యూపీఏ గవర్నమెంట్ చెప్పండి, వాళ్ళ మధ్యన సమస్యలు లేవు, వాళ్ళకి ఇదిగో వీళ్ళు యునైటెడ్గా ఉంటే వాళ్ళందరూ బాగుంటుందని చెప్పండి. ఇప్పుడు ఈ ఎక్కడి నుంచి కాలిచ్చి మా వాళ్ళు విమర్శించడానికి రెడీగా ఉన్నారు. పెడుతుంది దిగ్విజయ్ సింగ్ అండ్ బీజేపీ గవర్నమెంట్, బీజేపీ కాంగ్రెస్ కల్పించిన యూపీఏ ఉత్తర భారతీయ క్లోజ్ చేసి ఆయన వస్తారు. అప్పుడు అడగండి. మీరు మధ్యలో మమ్మల్ని మాట్లాడి లేకపోతే మీరు ఇంటర్ఫీర్ అయిపోయి మీరిద్దరు కూడా ఒక రంగంలో ఎక్స్పర్ట్స్ ఇద్దరు. ఆ జనాన్ని కూడా ఏం జరుగుతున్న విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి మీరు అందుకనే పొలిటీషియన్ ఎవరు కాకుండా మిమ్మల్ని పిలిచి అందుకని డిఫర్ అవుతుందంటే సమ్మె గురించి, సమ్మెలో ఎంత ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ ఆగిపోతున్నాయి అనేది ఒక అంశం. రెండోది ఏంటంటే ఇప్పుడు గణేష్ గారు చెప్పినట్టే దాదాపు 2 నెలల నోటీసు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోకుండా, ఎందుకంటే తెలంగాణలో జరిగినప్పుడు ఏంటంటే ఆర్మీని పెట్టి కేటీపీఎస్లో పరేడ్లు చేపించారు. తర్వాత ప్రతి సబ్స్టేషన్ దగ్గర 400 kV దగ్గర 220 kV దగ్గర దాదాపు 50-100 మంది పోలీసులను పెట్టారు, డిప్లాయ్ చేశారు. ఒక్కొక్క ట్రాన్స్మిషన్ టవర్ దగ్గర 2-3 పోలీసులను పెట్టారు. ట్రాన్స్మిషన్ లైన్ ఎంబడి పోలీస్ పెట్రోలింగ్ చేపించారు ఎవరన్నా విధ్వంసకాండకు పాల్పడతారని. ఎందుకంటే ఆవేశంలో ఉన్న ప్రజలు ఏమైనా చేయొచ్చు. ఒక టవర్ ని అప్పుడు మీకున్న 25 బెటాలియన్స్ ఇవాళ 45 బెటాలియన్స్ పెట్టారు. పోలీస్ ప్రొటెక్షన్ నిజాలు చెప్పమంటున్నాను, అబద్ధాలు మీరు చూడండి. ఇవాళ మీ స్టాటిస్టిక్స్ తీయండి, తెలుస్తుంది. ఇవాళ మీ మీడియాలో విధ్వంసకాండను అరికట్టే విధంగా విద్రోహులను కంట్రోల్ చేసే ఆయన ఎంప్లాయీస్ ని విద్రోహులుగా, సీమాంధ్ర ప్రజలని విద్రోహులుగా ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు మేము కావాలని ఇన్ఫ్లిక్ట్ చేసుకుంటున్నాము ఈ మొత్తం బాధను అనేసి చెప్తున్నారు. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే సామాన్య ప్రజల్ని మనం హింసించే హక్కు మనం కాదు, యూపీఏ గవర్నమెంట్ చేస్తుంది. నువ్వు కూడా చేయట్లేదని నేను అంటున్నాను. యూపీఏ గవర్నమెంట్ మీద ఇప్పుడు ఏంటంటే ఉత్తర భారతీయ మాఫియా చేస్తుంది మన మీద. విధంగా
కొన్ని కుట్రలు జరుగుతున్నాయి అనేది మాత్రం మేము ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటే నిన్న మొత్తం సదరన్ డిస్కామ్లో మొత్తం జరిగింది. ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి వచ్చాడో అదే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, దక్షిణ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలోనూ మొత్తం అయింది. మళ్ళీ ఈస్టర్న్ కంపెనీలో పోలే. మళ్ళీ తర్వాత మేము చెప్పిన తర్వాత ఈస్టర్న్ కంపెనీలో మొదలు పెట్టారు. నైట్ దాకా ఏమీ సమస్య లేదు, తర్వాత అక్కడ మొదలు పెట్టారు. కాబట్టి మొదలు పెట్టారనేది కాదండి, టెక్నికల్ గా వీళ్ళు పని చేయటం మేము స్ట్రైక్ చేస్తామని చెప్పారు. టెక్నికల్ గా పోతున్నాయి అంటే ఈయన ఏం చెప్తున్నాడు, వీళ్ళు వెళ్ళి ఎంప్లాయీస్ వెళ్ళి దాన్ని తీసేశారు అని చెప్తాను. మొదలు పెట్టారు అనేది ఎంతవరకు అది చూడండి. ఆయన మాట్లాడే విధానంలోనే ప్రజలనేమో ద్రోహులుగా, అక్కడ ఎంప్లాయీస్నేమో డిస్టర్బ్ చేసి వాళ్ళు చేస్తున్నారు. అది కాదు, మనం మన ప్రాబ్లం పెట్టింది ఎవరు? యూపీఏ గవర్నమెంట్. ప్రాబ్లం స్టార్ట్ చేసింది ఎవరు? ఏర్పాటువాదులు. ఇదే మన రాష్ట్రాన్ని దహనం చేస్తున్నది ఏర్పాటువాదులు, సిపిఐ గవర్నమెంట్ వాళ్ళ పొలిటికల్ ఓట్ల కోసం. దేశం నుంచి విడిపోవాలనుకునే వాళ్ళు, జమ్మూ కాశ్మీర్ వాళ్ళు వేర్పాటువాదులు అయితే ఒక దేశంలో ఉన్న వాళ్ళు భారతదేశ సౌభ్రతని కోరేవాళ్ళు వేర్పాటువాదాలు చర్చ వేరేది. ఇప్పుడు తెలంగాణ వాదులు, వేర్పాటువాదులు, సమైక్యవాదులు మూడు రకాలు ఉన్నారు. తెలంగాణ వాదులు ప్రాణం ఇస్తారు, వాళ్ళు పక్కవాడిని ఇబ్బంది పడాలన్నారు. ఏర్పాటువాదులు పక్కవాడు ఎటుపోయినా పర్లేదు, మేము మాత్రం సమైక్యవాదం అనేది నేను ఒప్పుకుంటా. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే 13 జిల్లాలు కాదు, మిగతా మొత్తం ప్రజాస్వామ్యంలో 23 జిల్లాల అభిప్రాయం తెలుసుకోవడానికి అవకాశం ఇస్తున్నారా? అదే అది మీ ముఖ్యమంత్రి అంటాడు, మళ్ళీ మన ముఖ్యమంత్రి యాక్షన్ తీసుకోవట్లేదని ఒక పక్క అంటాడు, ఒక పక్క మీ ముఖ్యమంత్రి అంటాడు. రాష్ట్రం విడిపోలేదు. ఆయన మాట్లాడే పదం ఆయన ముఖ్యమంత్రి. మీరు చెప్పండి, 3 ప్రాంతాలుగా ఈయన చెప్పినట్టు ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు మీరు స్ట్రైట్ గా చెప్పండి. ఇప్పుడున్న మన రాజ్యాంగ పరంగా ఆయన చెప్పిన పద్ధతి ఎంత ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగజారుస్తూ నువ్వు మీటింగ్లు పెడుతుంటే, నువ్వు ఒక ఎంప్లాయీ ఇలా ఉంటేనే పొలిటికల్స్ ఎలా ఉంటారు? ఒక పొలిటికల్ ఉద్యోగిలాగా పనిచేస్తున్నావా? నాలాగా సామాన్య ఉద్యోగిలా పనిచేస్తున్నావా? పార్టీకి అనుబద్ధంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రిని మన ఇద్దరి మీద యాక్షన్ చేస్తూ, ఆయన పవర్ శాఖ మినిస్టర్ కూడా, మన ముఖ్యమంత్రితో పాటు కూడా పవర్ శాఖ కూడా అన్నది. మరి అలాంటి ముఖ్యమంత్రిని మీరు కూడా చూస్తున్నారు ముఖ్యమంత్రి. చెప్పండి, ఇప్పుడు విద్యుత్ శాఖ చూస్తున్నారు, పవర్ గ్రిడ్ కి సామాన్య జనానికి వచ్చే అవకాశం ప్రమాదం ఉంది. తప్పనిసరిగా ఆయన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందారనేది మేము చెప్పదలుచుకుంటున్నాం. వాళ్ళు మేము తీసుకోవాల్సిన తప్పనిసరిగా ఇప్పుడు ఏంటంటే ఒక ఎమర్జెన్సీ సర్వీస్, సామాన్య ప్రజలకు హాస్పిటల్స్లో పిల్లలు చనిపోయారని రిపోర్ట్స్ వస్తున్నాయి, నీళ్లు లేక అల్లాడుతున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి, పెద్ద ఎత్తున రిపోర్ట్స్ వస్తున్నాయి. తప్పనిసరిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే లేదు మా ప్రజలు చనిపోయినా పర్లేదు, తెలంగాణ పిల్లలు వచ్చి ఇది కరెక్ట్ కాదని మరి బలిదానం చేశారు కదా, మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళే మేజర్ గా ఇదయ్యారు. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా వద్దని చెప్పారు. ఒకటి నేననేది అక్కడ చచ్చిపోయారు, ఇక్కడ ఏమంది, మరి దానికి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకో. గణేష్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మళ్ళీ నేను కూడా అదే అడుగుతున్నా. ముఖ్యంగా హాస్పిటల్స్ విషయానికి వచ్చేది మీరు ముందే నోటీస్ ఇచ్చారు, మేము సమ్మెకి వెళ్తున్నామని చెప్పారు కాబట్టి మీరు జనరేటర్స్ ఏర్పాటు చేసుకోమన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అవన్నీ ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు, కాదంటలేదు. కానీ నిరుపేదలు, మీరు అంటున్నటువంటి దళితులు, బహుజనులు, బీసీలు, నిరుపేదలంతా గవర్నమెంట్ హాస్పిటల్స్కే పోతారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో జనరేటర్ పెట్టి నడిపించేంత పరిస్థితి ఎక్కడ లేదు. మీరు చూస్తే నిన్న రాత్రి పేపర్లో వచ్చిన అన్ని ఫోటోలు చూడండి, సెల్ ఫోన్ వెలుగులో ఏదో మందులు రాస్తున్నారు. కానీ చిన్నపిల్ల ఇంక్యుబేటర్లు ఉండే ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళ పరిస్థితి, అవన్నీ వాటి గురించి చెప్పారు. ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళని ఇమ్మీడియట్గా రెస్పెక్ట్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా రిక్వెస్ట్ చేయటం అయింది. తర్వాత ఎమర్జెన్సీలో కూడా రాత్రి మేము ఆల్రెడీ సప్లై కూడా ఇవ్వటం రిస్టోర్ చేయడం జరిగింది. మీరు కంప్లీట్గా మేము కంప్లీట్ డార్క్ చేసేసేసి ఎమర్జెన్సీని అంతా ఎమర్జెన్సీ పిల్లలకి రాత్రి పగలు ఉండదండి. ఇంకొకటి సెపరేట్ ఫీడర్స్ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ కు గవర్నమెంట్ హాస్పిటల్ కు ఉండవు. వీళ్ళు కూర్చొని హాస్పిటల్స్ ఉంటాయి. మీరు కూర్చొని తప్పు. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు అందుకే ఎలక్ట్రిసిటీకి సంబంధించి ప్రత్యేకంగా మేము చెప్పింది ఏంటంటే సహాయం ప్రజలకు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి వీళ్ళు అనుసరించే పద్ధతి కరెక్ట్ కాదండి.
ఎందుకంటే మిగతావి ఇప్పుడు ఆర్టీసీ మీకు ఒక రోజు ఎవరైనా అయిపోయినా మనల్ని ఇంకొక చేస్తున్నంత alternate mode of యూపీఏ transport గవర్నమెంట్ ఉంటుంది. నువ్వు ఇప్పుడు చెప్పు కానీ యూపీఏ electricity గవర్నమెంట్ totally చెప్పు different. ఇలా Electricity చచ్చిపోతున్నారు మాత్రం నువ్వు తొందరగా డెసిషన్ నువ్వు ఇలా ఫర్గా తీసుకొని ఒక మాట చెప్పుండే మీరు ఇప్పుడే చేపిస్తాం అలా కాదు మన అందరినీ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు అయిపోయింది. నేను అనేది డెసిషన్ గురించి సమయంలో మాట్లాడట్లేదు. నీకు ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు ఇక్కడ Decision వాళ్ళు తీసుకున్నారు. రోజు నువ్వు మీరు మీ ఇంటి దగ్గర ప్రతిరోజు చర్చ పెట్టి జనరేటర్ ఉన్నా పిల్లలు కూడా చనిపోవడం అన్ని ఉన్నా తప్పనేసి కూడా చెప్పుకున్నాం ఎంతమంది మనం. చనిపోతున్నారో మీకు తెలుసు. అది నేను పిల్లల్ని అనేది చనిపోవడం ఎట్లా సమర్థించుకుంటాడు మాకైతే అర్థం ఎవరిని కావట్లేదు. దాని సమర్థించటం గురించి లేదు, చర్చ మేము అనేది తప్పు అనవసరం. తప్పు ఇప్పుడు అని- వాళ్ళు కూర్చొని నైట్ రిస్టోర్ చేయడం అనేది వీళ్ళ చేతుల్లో లేదండి. ఎందుకంటే అక్కడ ఏమండి మీరు రాత్రి స్ప్రెడ్ స్టాటిస్టిక్స్ అయిపోయి ఉన్నాయి. తీసుకోండి. ఇప్పుడు మీరు ఎక్కడైతే పేపర్లు ఉందో చూడండి, పొద్దున్న జిల్లాలకు చూడండి, అడగండి. పొద్దున్న అది restore లేటెస్ట్ అయిందా ఎడిషన్ లేదా హైదరాబాద్ కు నైట్ 2 పబ్లిష్ చేసిన ఎడిషన్ మనకు హైదరాబాద్ కు వస్తుంది. ఈ హైదరాబాద్ ఎడిషన్ లో స్పష్టంగా ఎట్లా అంధకారంలో మగ్గుతున్నాయి, పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు, నీళ్లు లేక అల్లాడుతున్నారు. ఎందుకంటే ఈ మంత్రులు వీళ్ళ వెనక రాజకీయ నాయకులు వీళ్ళందరూ హ్యాపీగా ఢిల్లీలో ఎంజాయ్ ఇప్పుడు నాలుగోసారి అది రిపీటెడ్ డైలాగ్ ఏదైనా కొత్త దానికి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు Power మాట్లాడే system ప్రజలను మాట్లాడతారు. రెచ్చగొట్టే మీ విధంగా Definitely. ఇక్కడ వాళ్ళు మమ్మల్ని గణేష్ గారు, అద్రోహంగా మీతో- సృష్టించడానికి చేస్తున్నాడే తప్ప సామాన్య సామాన్య ప్రజలకు వీళ్ళెవ్వరు ప్రాబ్లం కూడా సఫర్ కావట్లేదండి. వాళ్ళని మనం ఏం వీళ్ళను చేయాలనేది ఢిల్లీకి ఆయన ఏమన్నా తీసుకుపోయిన నాయకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఢిల్లీలో స్పాన్సర్ చేసిన నాయకులు ఎంజాయ్ పవర్ ఇష్యూ తప్ప చేస్తున్నారు. వేరే ఇష్యూస్ మాట్లాడడం మేము పవర్ మీరు ఇద్దరు పవర్ వాళ్ళే కాబట్టి పవర్ కోసం పిలిపించాం. మీరు నిన్న సమయం ఇచ్చారు, నిన్నటి నుంచి పవర్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. చాలా చోట్ల చీకటి ఉంది, దాని ఎఫెక్ట్ ఎట్లుందని అన్ని పేపర్లు వచ్చింది, మీరు చూస్తున్నారు, మీకు కూడా ఫోన్ వచ్చి ఉంటాయి. కేవలం పవర్ సంబంధించిన సమస్యలు మీతో మాట్లాడదాం. రాజకీయాలు మాట్లాడడం రోజు మీరు రాజకీయ నాయకులు ఇది ఏమైందంటే సార్ రాజకీయ అంశంతో ముడిపోయిపోయిన రాజకీయ అంశం అంశంతో అవటం వల్ల ముడిపడి ఉన్నా మన కూడా లైఫ్ లన్నీ కూడా మీరు- దాంతో లింక్ అవటం వలన అందరూ మన అన్ని ఉద్యోగుల్లాగే అన్ని శాఖల్లాగే మీ శాఖ కాదు. మీ శాఖ చాలా అత్యవసర సేవలు అందించేటువంటి శాఖ. మీ శాఖ పని చేయకపోతే డాక్టర్ కూడా పని చేయలేడు. Yes. మీ శాఖ పని చేయకపోతే ఎక్కడి నుంచి ఇంకో దగ్గర కదిలేటువంటి పరిస్థితి కూడా ఉండదు. supply. అవునా కదా, తాగడానికి నీళ్ళు కూడా దొరికినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే మీ గురించి మాట్లాడుతున్నాను. మీ శాఖ గురించి మేము చర్చిస్తున్నాం. Yes. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్టు సరే, నా రాత్రిపూట పవర్ ఇస్తున్నారు, చాలా చోట్ల ఇచ్చారు, కొన్ని చోట్ల ఇచ్చినట్టుగా వార్తలు ఉన్నాయి. కానీ రాత్రిపూట పగలుపూట అని తేడా ఉండదు హాస్పిటల్స్ విషయానికి వచ్చినట్టు. ఒకటి రెండోది తాగు నీళ్ళకి సంబంధించి పల్లెటూళ్ళకి ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేవన్నటువంటి పరిస్థితి వార్తలు వస్తున్నాయి. ఇదంతా నీళ్ళు తాగాలని కూడా పవర్ కావాలి కదా. సో దీనికి వేరే ప్రత్యామ్నాయం ఏం లేదా? మీరు జనానికి ఇబ్బంది పడకుండా మీరు నిరసన తెలిపే విధంగా ఇంకేం ప్రత్యామ్నాయం లేదా? 10 o'clock ఇచ్చామంటే వాళ్ళకి డేకి సరిపడిన వాటర్ అన్ని కూడా స్టోర్ చేసుకుని పెట్టుకోవడానికి అవకాశం ఉందండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అట్లాగే ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లు ఏమన్నాయో వాళ్ళకి జనరేటర్స్ పెట్టుకోమని కూడా మళ్ళీ మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అన్నిటికీ కూడా చెప్పడం జరిగింది. ఒకటి చెప్పడం కూడా జరిగింది ఎమర్జెన్సీ విషయంలో వాళ్ళని అరేంజ్. ఎందుకంటే తప్పని పరిస్థితుల్లో వాళ్ళ డాక్టర్స్ జేఏసీ కూడా వచ్చి వాళ్ళు కూడా ఇది చెప్పాలని చెప్పినాకే మేము దిగాం. డాక్టర్ చేసి వాళ్ళు ఆ విషయంలో మేము కేర్ తీసుకుంటామని చెప్పినాకే మేము జరిగిన అన్నీ కూడా ఎమర్జెన్సీ సర్వీస్కి అన్నీ కూడా అవన్నీ మీడియాలో రాకపోవచ్చు కాక అవన్నీ కూడా మేము కొన్ని అట్మోస్ట్ కేర్ తీసుకుని ఏదేది ఎలా చేయాలనేది తీసుకున్నాకే ఇలాంటివి చూసుకుంటూనే చేసాం తప్ప మీరు చెప్పండి ఒక్కటన్నా ఈ ఎలక్ట్రిసిటీ వలన ఇంత లాస్ వచ్చింది. ఆపరేషన్స్ ఆగిపోయినాయి నిన్న. అంటే ఆపరేషన్స్ అర్ధరాత్రి పూట వీళ్ళు సడన్ గా కరెంట్ ఇవ్వగానే అందరు క్యూలో కట్టుకుని ఆపరేషన్లు చేయరు. మొత్తం ఇక్కడ చూడండి, అదనపు విద్యుత్ ఇప్పుడు మొత్తం తాగునీటి కటకట, ఆపరేషన్లు ఆగిపోయినాయి మొత్తం. నేను అనేది ఆపరేషన్లు అనేది మీరు ఎప్పుడు కరెంట్ ఇస్తారా అని డాక్టర్లు కత్తర్లు దానికి అన్ని ఉన్నాయి. ఎందుకు లేదు, డాక్టర్స్ క్లియర్ గా ఉంది, వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇది చాలా ఇబ్బందికరం. ఆయన రిపీటెడ్ అదే చెప్తున్నాడు కదా సార్. మీరు చూడండి, నేను ఆన్సర్స్ ఇచ్చాను రిపీటెడ్. అంటే ప్రజల్ని ఏం చెప్తున్నారు, మా మీద యాంటీగా తయారు చేసి మమ్మల్ని యాంటీ ఎలిమెంట్స్ లాగా తయారు చేయడానికి చేస్తున్నారు. సామాన్య ప్రజలే టార్గెట్ అవుతారు. వాళ్ళ ఉద్దేశం అది కాకపోవచ్చు, కానీ దానివల్ల జరిగేది ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్స్లో ఏ టైంలో సర్జరీ చేయాలి, ఏ టైంలో అనేది అక్కడ డాక్టర్స్ నిర్ణయించుకుంటారు. ఆ పేషెంట్ నెసెసిటీని బట్టి ఎమర్జెన్సీ కేసు వస్తుంది, లైఫ్ ఆర్ డెత్ సిచ్యువేషన్లో ఉంటాడు, ఆ టైంలో చేయాలి. కానీ నేను అర్ధరాత్రి పూట కరెంట్ ఇస్తున్నా కాబట్టి అర్ధరాత్రి సర్జరీ జనరేటర్ అని చెప్తే అదిగో చూడండి సార్, మీరే వింటున్నారు కదా. ఆయన కాంట్రాక్టీగా రెండు కూడా ఆయన కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి అదే అంటాడు, జనరేటర్ అంటే ఒక రకంగా చాలా అన్న మేడిపండు మోడల్లో నీట్ గా కనపడుతూ మేలమైన ఉప్పు పురుగులు ఉన్నట్టు అన్ని కూడా ఆ రివర్స్ గా గేర్ లో తిప్పుతున్నాడు. నేను ఆన్సర్ ఇచ్చాను. దానికి ఒక జనరేటర్ డాక్టర్ చేసి ఫాలో అవుతున్నారు. అలాగే వీళ్ళు ఇది ఉన్నారు. నీకు తెలవదా అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండితే ఎలా తెలుస్తుంది? అక్కడికి వెళ్ళి చూస్తే గణేష్ గారు సరే ఎదురు వారు మాట్లాడడం వల్ల జనానికి మమ్మల్ని యాంటీ ఎలిమెంట్ గా నేను ఇప్పుడు రిపీటెడ్ అదే క్వశ్చన్ చేస్తున్నారా లేదా? మీరు అన్నట్టే కావచ్చు. ప్రభుత్వ ఆసుపత్రులు జనరేటర్లు వచ్చాయా, మీకేమైనా చెప్పారా? ఎవరు గవర్నమెంట్ వాళ్ళు
సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు 4-5 పేషెంట్లు ఉన్నారనుకోండి, ఒక జనరేటర్ ఉన్న హాస్పిటల్ ప్రైవేట్ షిఫ్ట్ చేయడము, వాళ్ళ కేర్ అల్టిమేట్ కేర్ అయితే డాక్టర్స్ వాళ్ళు వాళ్ళ కన్వీనియన్ట్ని బట్టి తీసుకోవడం జరుగుతుంది ప్రైవేట్. ఎందుకంటే మా ఉద్దేశము ప్రజలను ఇబ్బంది పెట్టాలనో లేదా చిన్న పిల్లలను చంపాలనో అదే మేము వ్యతిరేకం. మీరు అసలు బేస్ మర్చిపోతున్నారు. యూపీఏ గవర్నమెంట్ పెట్టిన చిచ్చుని మనం ఎట్లా దాన్ని సాల్వ్ చేయాలి సీఎం గారిని పెట్టలేదు. 4350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. దాని తర్వాత మిగతా అన్ని చోట్ల చూసినట్టయితే అటు విజయవాడలో కావచ్చు, లేకపోతే మిగతా ఇతర యూనిట్లలో కూడా చాలా చోట్ల పవర్ ప్రొడక్షన్ ఆగిపోయింది. సో దాని ఎఫెక్ట్ నెక్స్ట్ ఎంతవరకు ఎలా పడే అవకాశం ఉంటుంది అంటే ఇందులో హైడల్ స్టేషన్స్కి అనేదాన్ని ఒక 10 మంది ఎంప్లాయీస్ పోతే మొత్తం రిస్టోర్ చేసేయచ్చు. నిన్న ఏమైందంటే జూరాల నుంచి కొంతమంది ఇంజనీర్లను పంపేయడం జరిగింది. శ్రీశైలం రైట్ బ్యాంకులో మొత్తం విద్యుత్ ఉత్పత్తి నిలిపేస్తే కొంతమంది జూరాల నుంచి మా వాళ్ళను కొంతమందిని పంపడం జరిగింది. పంపిన తర్వాత వాళ్ళకు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏది రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ మీరు పోయి డ్యూటీలో అక్కడ జాయిన్ కావాలని ఇవ్వలేదు. వాళ్ళు పోయి అక్కడ ఏం చేయాలో తెలియక తిరుగుతున్నారు. నిన్నటి నుంచి ఫోన్లు చేస్తున్నారు. మా మేనేజ్మెంట్ మొత్తం గాలికి వదిలేసింది. అక్కడ పోయేసి వాళ్ళు అక్కడ రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పోయి రైటింగ్లో ఉంటేనేమో అక్కడ అటెండ్ కావడానికి ఉంటుంది. అక్కడ ఏమాత్రం ఏర్పాట్లు చేయకుండా జస్ట్ 2 గంటల్లో మొత్తం రిస్టోర్ చేసి స్ట్రైక్ ఇచ్చారు. సకల జనుల్లో అలాగే ఎక్కడ ఇచ్చారు సింగరేణి ఏ మనుషులు తీసుకెళ్లి ఉదరించారండి. అది కూడా ఎమర్జెన్సీ. చెప్పదలుచుకున్నది ఇక్కడ 2 అంశాలు. ఒకటి, హైడల్ జనరేటింగ్ స్టేషన్స్ అనేవి కేవలం నీళ్లను అక్కడ అలౌ చేస్తే జనరేటింగ్ స్టేషన్ స్టార్ట్ అవుతాయి. అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు మనకు శ్రీశైలం రైట్ బ్యాంక్లో ఒక 700 మెగావాట్ వరకు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అట్లనే అప్పర్ సీలేరు, ఈ డొంకరాయి ఇలాంటి వాటిల్లో చాలా తేలికగా మనం విద్యుత్ ఉత్పత్తిని రిస్టోర్ చేయొచ్చు. మనకు ఇప్పుడు వీటీపీఎస్లో ఓవర్హాల్ ఉన్న యూనిట్లు ఇవన్నీ తీసేస్తే మనం పక్కకు పెడితే కేవలం ఒక 2000 నుంచి 2500 మెగావాట్ల వరకు విద్యుత్ కొరత ఉంది. ఈ కొరత మేరకు అదనంగా హైడల్ జనరేషన్ను ఒక 1000 మెగావాట్ల వరకు 1500 మెగావాట్ల వరకు ఉత్పత్తి చేస్తే నెట్ మనకు షార్టేజ్ కేవలం 1000 మెగావాట్లు ఉంటుంది. ఈ 1000 మెగావాట్లు అనేది మనకు అసలు ఇష్యూనే కాదు. ఎందుకంటే రాష్ట్రం సమ్మర్లో దాదాపు 3000 మెగావాట్ల వరకు మనకు కోతలు విధించడం జరిగింది. కాబట్టి దీనికి రెట్టింపు విద్యుత్ కోతలు ఉన్నా సరే, విద్యుత్ లోటు ఉన్నా సరే మనం తట్టుకునే శక్తి మన రాష్ట్రానికి ఉంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నది ఏంటంటే దీన్ని అంటే మామూలుగా ఈ నిరసన కార్యక్రమాలు ఇవన్నీ వాళ్ళ హక్కుల గురించి మేము మాట్లాడుతూనే ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం మాత్రం ఈ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు రిస్టోర్ కావడానికి, ఇప్పుడు హైలైట్ స్టేషన్స్ రిస్టోర్ కావడానికి కానీ థర్మల్ స్టేషన్స్లో ఎక్కడన్నా ఓఎండ్ఎం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అక్కడ మనుషుల్ని పంపించి రిస్టోర్ చేయడము, బయట నుంచి వ్యక్తులు వచ్చి వాళ్ళు ఉద్యమకారులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు వాళ్ళు ఆవేశంతో చేసే చర్యలను కంట్రోల్ చేయడానికి తప్పనిసరిగా అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ పెద్ద ఎత్తున టేకప్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే అది ఇంకో డైరెక్షన్కి పోయి మొత్తం సమస్య మరింత తీవ్రమై ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మీద ప్రధాన బాధ్యత ఈ టైంలో ఉంది. అది మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. ఒకటండి, ఇప్పుడు వరకు ఏ ఒక్క సబ్స్టేషన్ మీద విద్రోహ శక్తులకు దాడి జరగటము చేయటం ఏమన్నా ఉందా? అదేం లేదు, ఉందని చెప్తున్నాడు. ఆయన మాటల్లోనే మళ్ళీ స్ట్రైక్ చేస్తే కాంట్రాడిక్టరీ ఏం చెప్తున్నాడంటే మళ్ళీ 6000 ఇప్పుడు 3000 సమ్మర్లో ఉంటుంది, 6000 వరకు పోయినా కూడా సిస్టమ్ ఏమీ కాదని చెప్తున్నాడు. ఓ పక్క పిల్లలు చనిపోతున్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన దానిలోనే కాంట్రాడిక్టరీ కనపడుతుంది కదా. అంటే 6000 మెగావాట్ వరకు ఎఫెక్ట్ అయినా కూడా సిస్టమ్ ఏమీ కాదని చెప్తున్నావు. మళ్ళీ 3000 మెగావాట్ వచ్చేసింది, రేపొద్దున సిస్టమ్ అంధకారం అయిపోతుంది, ప్రభుత్వం ఏం తీసుకోవట్లేదని చెప్తుంది. 2 వర్షన్స్ ఆయనే అటు ఇటు. అంటే నీకు మీ ఇచ్చిన దీని మీద 6000 మెగావాట్ వరకు కట్టవలేదు కదా, అంటే సిస్టమ్కి ఎఫెక్ట్ లేదనే కదా మీరు చెప్పిన దానిలో. అంటే ఇప్పుడే మునిగిపోయింది, గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోవట్లేదు. ఇది ఇప్పుడు నేను అన్నది ఏంటంటే ఆయన మనసు తెలంగాణ వాదం, ఆయన హౌస్ సమైక్యవాదం, ఆయన పని ఏర్పాటువాదం. అట్లా ఆయన 3 రకాలు. ఇప్పుడు సిస్టమ్ ఆయన మాటల్లోనే మీరు 6000 మెగావాట్ వరకు వెళ్ళినప్పుడు ఏమీ కాదు అని చెప్తున్నావు. ఒక 3000 మెగావాట్ పడిపోయింది కాబట్టి ప్రభుత్వం ఏమి చర్య చేయట్లేదు. సీఎం అంటే మా మీద పనిష్మెంట్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు మీ మీద పనిష్మెంట్ చేయకూడదు కాబట్టి ఆయన సీఎం ముఖ్యమంత్రి. సింగరేణి బొగ్గులో వెళ్ళినప్పుడు సింగరేణికి ఏ మనుషులు వెళ్ళి బొగ్గు తీశారండి, ఎంతమందిని పంపించారండి? అది సమైక్యవాదం అనుకుంటాడట. అట్లా కాదు, వర్డ్ కాదు అనేది ఏంటంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఇందాక చెప్పింది ఏంటంటే
గ్రిడ్ కొలాప్స్కు ఏ కారణాలు అయితే అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎట్ ద సేమ్ టైం అక్కడ సమస్య లేదనట్లేదు. ఇప్పుడు మీరు ఇంట్లో లైట్ ఆఫ్ చేసుకొని కరెంట్ ఆఫ్ చేసుకుంటే బయట సప్లై ఉండొచ్చు, సిస్టమ్ గ్రిడ్ కొలాప్స్ కాలే. కానీ సీమాంధ్ర ప్రజలు అక్కడ ఇబ్బందుల గురించి ఫస్ట్ మాట్లాడినాం. ఇబ్బందుల గురించి చెప్పాం కదా, మేము ఇబ్బందుల గురించి ఎట్లా ఉంది ఏంటి అనేది తాత్కాలికమైనవి అని చెప్పి కాదన్నా. నువ్వు చెప్తున్నావు మధ్యలో ఇంటర్ఫేర్. నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన నాకు అవకాశం ఇచ్చారు, మీరు ఇంటర్ఫేర్ అవుతున్నారు. గణేష్ గారు ఒకరు ఎదుటి వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఓకే, ఒక్క నిమిషం. నిన్న కర్నూలులో ఒక రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ ఎంప్లాయీస్ను బెదిరించి స్విచ్ ఆఫ్ చేస్తున్న సంఘటనలు వీడియో కెమెరాస్తో సహా మనకు టీవీలలో వచ్చినాయి. మేము చెప్పింది ఏంటంటే విద్రోహకారులు విద్రోహ చర్యలు అనేది ఏంటంటే రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు అందరూ ఉద్యమ స్ఫూర్తితోటి రాకపోవచ్చు, ఉద్యమ స్ఫూర్తితో వచ్చినా సరే వాళ్ళు చేసే కార్యక్రమం తప్పని వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళకు ఏంటి అక్కడ సబ్స్టేషన్ ఆఫ్ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు వాళ్ళు. అది మేమేమంటున్నామంటే ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ లోపలికి రాకూడదు. ఒక ఉద్యమ స్ఫూర్తి ఉందనేసి ఎవరిని అన్నగారు చేస్తారు కదండి, ఎంతమంది రాజకీయ నాయకులు మీరు తీసుకొచ్చారు, మరి విద్యుత్ సౌధలో రాజకీయ నాయకులు అలాగే విద్యుత్ ఉద్యోగులు కూడా చాలా మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సర్వీసెస్ ఆపేస్తే చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. కానీ కొంతవరకు ఏదో రాత్రిపూట మేము పవర్ ఇస్తున్నామంటున్నారు, ఆ టైంలో మరి మిగతా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎలా డీల్ చేస్తారు, ఎలా డీల్ చేసే అవకాశం ఉంటుందనేది వాళ్ళు చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. స్టేట్ 20 V6 న్యూస్, ప్రతి విషయం ప్రజల పక్షం.